ఇప్పుడు రాజ్కుమార్ గారి ఇంట్లో నేను ఉన్నాను. ఆయనతో మాట్లాడి ఇప్పుడు రాము సినిమా అనుభవాలు కానీ ఆ తర్వాత చేసిన సినిమా అనుభవాలు కానీ తెలుసుకుందాం. నమస్కారం రాజ్కుమార్ గారు. నమస్కారం సార్, రాము సినిమా నిజంగా చెప్పాలంటే అది ఒక అద్భుతమైన సినిమా అనుకోవచ్చు. ఏవిఎం వాళ్ళది. ఆ సినిమాలో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా అద్భుతంగా నటించారు, మగబాలుడిగా. ఆ అనుభవాలు చెప్పండి సార్. అసలు ఇది అంటే మెయిన్గా రామారావు గారితో యాక్ట్ చేయడం అది పెద్ద అదృష్టం. అది ఫస్ట్. దాని తర్వాత పెద్ద ఆర్టిస్టులు జమున గారు, రేలంగి గారు, వాళ్ళతో అంతా యాక్ట్ చేయడం పెద్ద అదృష్టం. ఫస్ట్ తమిళ్లో తీశారు అది. దాని తర్వాత తెలుగులో తీశారు. తమిళ్లో పేరేంటండి? రామునే. రామ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాము, అంతే. అది అంతే. ఓకే, అలా పెట్టారు. దాని తర్వాత చేశారు. మెయిన్గా ఏమంటే ఆ డిసిప్లిన్, ఆ పంక్చువాలిటీ, ఇదంతా రామారావు గారితో నేర్చుకున్నాను. అది పెద్ద అనుభవం. ఆయన సెట్కి 9 o'clock అంటే 8:45కి వచ్చేస్తారు. ఓకే. అలాగే డైరెక్టర్ ఎప్పుడు ఫుడ్ బ్రేక్ చెప్తారో అప్పుడే బ్రేక్ ఆయన లేస్తారు. బట్ నైట్ మాత్రం 9 o'clock తర్వాత ఆయన ఉండరు. డైరెక్ట్ చెప్పకుండా పోని 9 o'clock అయితే ఆయన లేచిపోతారు, అంతే. అది ఆయనది డిసిప్లిన్. ఇప్పుడు అదే సినిమాలో జెమినీ గణేషన్ గారు తమిళ వెర్షన్ చేశారు, రామారావు గారు చేశారు. కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇద్దరిని కంపారిజనే లేదు. ఎందుకంటే ఆయన ఆ లెవెల్ వేరు, జెమినీ గణేషన్ లెవెల్ వేరు. ఆయన తమిళ ఆడియన్స్ కోసం ఆయన చేసింది, ఈయన సూపర్ స్టార్ తెలుగు ఆడియన్స్కి ఈయన చేశారు. సో నో కంపారిజన్ అట్ ఆల్. ఎన్టీ రామారావు గారికి ఇది రెండో సినిమా అండి మీది? అవును, రెండో సినిమా. ఫస్ట్ సినిమా ఏంటది? మంచి మనిషి. ఓకే. ఎలా వచ్చింది మీకు అసలు ఛాన్స్ ఈ సినిమాకి? అంటే ఫస్ట్ నేను మా నాన్నతో ఎప్పుడు రీ రికార్డింగ్ వెళ్తూ ఉంటాను. ఒకరోజు రికార్డింగ్ చూడాలని మా నాన్నతో. మీ నాన్నగారి పేరేంటి? హనుమంతాచార్. ఆయన ఎక్కడ చేసి? ఆయన మ్యూజిషియన్ కమ్ ఆర్టిస్ట్. ఆయన అయితే కన్నడ పిక్చర్లో అంతా యాక్ట్ చేసేవారు. ప్లస్ యూనివాక్స్ అని ఆ కాలంలో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ అది వాయించేవారు. సో ఆయన రికార్డింగ్ వెళ్ళేవారు, నేను తోడుగా వెళ్ళేవాడిని. ఒకరోజు నేను రికార్డింగ్ చూడాలి అంటే సరే తీసుకెళ్ళారు. అక్కడ అవాళ అన్ఫార్చునేట్గా ఎక్కడ రికార్డింగ్ లేదు, సాంగ్ రికార్డింగ్ జరుగుతుంది, లేదంటే స్టూడియో మూసి ఉంది. ఇదే సరే నేను మూడౌట్ అయ్యాను. ఆయన చూశారు, సరే అబ్బాయి మూడౌట్ అయ్యాడని నన్ను ఏవిఎం స్టూడియోకి తీసుకెళ్ళి అక్కడ ఎడిటింగ్ రూమ్కి తీసుకెళ్ళారు. ఓకే. యూజువల్గా ఎడిటింగ్ రూమ్లో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే అలౌడ్. మా నాన్నగారికి ఆ ఎడిటర్ గోప్ అని తెలిసేవాళ్ళు, చాలా ఫ్రెండ్స్. సో దానివల్ల మేము ఎడిటింగ్ రూమ్లో ఎంటర్ అయ్యాము. అక్కడ ఆ మూవీలో చూసిందే నాకు ఒకే ఇది. ఎందుకంటే ఆ కాలంలో చిన్న స్క్రీన్లే లేదు కదా, పెద్ద స్క్రీన్ కదా. చిన్న స్క్రీన్లో చూసిందే ఒకే ఖుషి. అది చూస్తుంటే ఎస్పి ముత్తరమన్ గారు వచ్చారు. ఆ కాకుం కరంగళ్ళని ఒక తమిళ సినిమా, దాని ఎడిటింగ్ జరుగుతుంది, ఆయన కరెక్షన్ కోసం వచ్చారు. వస్తే నన్ను చూశారు. ఎవరండి ఈ అబ్బాయి అని అడిగారు గోపు దగ్గర. ఈ హనుమంతాచార్య గారు, ఈయన ఆర్టిస్ట్ కమ్ మ్యూజిషియన్, ఆయన అబ్బాయి ఆయన. అప్పుడు ముత్తరామన్ గారు చెప్పారు, సార్ నేను రాము అనే ఒక పిక్చర్ తీస్తున్నాం, ఈ మించి ఈ కుర్రాడు ఈ వయసులోనే మేము చూస్తున్నాము, స్క్రీన్ టెస్ట్ తీసుకొచ్చా అన్న. తీసుకోండి. సరే అంతా స్క్రీన్ టెస్ట్కి వెళ్ళాము. స్క్రీన్ టెస్ట్ అయిందే ఒక 2-3 days అవుతుంది సార్, ఏదైనా ఉంటే మీకు స్టూడియో నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పారు. మీ ఏజ్ ఎంత అండి అప్పుడు? అప్పుడు 8. సరేనే వచ్చేసిన తర్వాత ఒక 2-3 days తర్వాత ఏవిఎం స్టూడియో నుంచి కాల్ వచ్చింది. వచ్చి మా నాన్నగారితో మీ అబ్బాయిని ఏవిఎం చెట్టియార్ గారు చూడాలని ఉన్నారు, తీసుకొస్తారని. వస్తామని చెప్పి వెళ్ళాము. ఆ ఆఫీస్ డోర్ ఓపెన్ చేస్తున్నాము. ఆయన తమిళ్లో వెనక రాము గడిచిన అంటే నాకు రాము దొరికాడని ఒకే ఖుషి ఆయనకి. మా నాన్నకు మాకు ఏమి అర్థం అవ్వలేదు, ఎందుకు ఇంత ఖుషిగా ఉన్నారు అని చెప్పేసి. దాని తర్వాత నాన్నతో మాట్లాడేసి నాతో మాట్లాడారు. నీ పేరేం బాబు అన్నారు. యోగేంద్ర కుమార్ అన్నారు. యోగేంద్ర కుమార్ అంటే ఈ నేమ్ వచ్చి తమిళ ఆడియన్స్కి రాదు నోట్లో, నేను మారుస్తానని చెప్పేసి ఆయనే రాజ్ కుమార్ అని పేరు మార్చారు. దాని తర్వాత ఫస్ట్ డే షూటింగ్లో జెమినీ గణేషన్, కేఆర్ విజయ్ వాళ్ళది టెంపుల్ సెట్. అంటే ఇక్కడ జమున గారు చేసిన పాత్ర కేఆర్ విజయ్ గారు తమిళ. కరెక్ట్. రామారావు గారిది జెమినీ గణేషన్. వాళ్ళది ఫస్ట్ షాట్ తీస్తున్నారు ఫస్ట్ డే. నేను మా నాన్నగారు కెమెరా వెనక నించున్నాం. అప్పుడు అక్కడ చూడమేడ్ అని చెప్పేసి ఆస్థానం మేకప్ మ్యాన్ ఆయన వచ్చి మా నాన్నతో మీ అబ్బాయి చాలా లక్కీ బాయ్ అండి అన్నారు. మరి కాదండి, ఏవిఎం బ్యానర్, త్రిలోక్ చంద్రలాగా పెద్ద డైరెక్టర్, జెమినీ గణేషన్, కేఆర్ విజయ పెద్ద ఆర్టిస్టు, ఎంఎస్ విశ్వనాథన్, కన్నదాసన్ లాగా పెద్ద టెక్నీషియన్స్, వాళ్ళంతా చేస్తున్నారు పిక్చర్లో. ఆ పిక్చర్లో మా అబ్బాయి చేస్తుంటే అది లక్ కాదండి
అది కాదండి, 100 కుర్రవాళ్ళ మీద స్క్రీన్ టెస్ట్ చేసాము, ఎవరు సెలెక్ట్ అవ్వలేదు, మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. అప్పుడే మాకు అర్థమైంది ఎలాగిది. అందుకే ఆయన ఏం చెప్పారు కదా, నాకు రాము దొరికాడని అంత ఖుషిగా ఇదే అయ్యాడు. మాకు తెలియదు, అంటే ఆయన మైండ్లో ఒక రూపాన్ని అనుకుని ఉంటారు బహుశా. ఆయన సెలెక్ట్ చేస్తున్నారు, సెలెక్ట్ అవటం లేదు, ఆయన ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. సో అది అప్పుడే మాకు అర్థమైంది, ఓ దానికే ఇంత ఖుషిగా ఇదే అయ్యారని చెప్పేసి. అది మాకు తెలియదు, అది తెలియకుండా జరిగింది, ఇది బై ఛాన్స్. అలాగే ఈ